ప్రశ్నించే గొంతుగా ఉండాలి. నన్ను ఆనాడు ఆ ప్రభుత్వం డబ్బుతో, ప్రలోభాలతో, దౌర్జన్యంతో చుట్టుముట్టి నన్ను ఓడగొట్టింది. అక్కడ నన్ను ఆశ్రయించండి, ప్రశ్నించే గొంతుకని నిలపండి అని చెప్పి ఒక్క మాట చెప్తే ఈ ప్రాంతం కాకపోయినా ఈ ప్రజలతో పెద్ద సంబంధం లేకపోయినప్పటికీ కూడా హక్కున చేర్చుకొని ఆనాడు గెలిపించిన చరిత్ర ఆయన మర్చిపోవద్దు. అట్లాంటి మనిషి నేను వచ్చి ఇక్కడ నిలబడుతున్నా అంటే ఈ ఈటల అందరికీ ఏం సంబంధం అని మాట్లాడినాను. ఇక్కడ మాట్లాడిన మళ్ళీ నా ఇంటి పక్కకే వచ్చి మీటింగ్ పెట్టింది. నేను గదే శామరిపేట మలకాయ మా మేడిచల్ మధ్యలో ఉంటా, నా ఇల్లు. నా పని మేరకు నా ఊరికే వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఈ ఈటల వారికి ఏం సంబంధం మలకాయగిరికి అన్నాడు. నేను 34 ఏళ్ళు అవుతుంది కావచ్చు. ఒక్కోసారి మాట్లాడుతున్న నా తెలంగాణ సామెత ఉంటుంది, రొట్టెలోని పని కంటే రొట్టె ముక్కలోని పని ఎక్కువ మంచుకుంటుందని. ఇక నాలాంటి వాడు బతకనే రావచ్చు కాక కానీ ఒక్క విషయం మర్చిపోయాడు, నా మలకాయలు అంతా కూడా బతకచ్చలు చేసుకోరు కానీ విషయం మర్చిపోయినా. నేనొక్కనే కాదు బతకచ్చింది. హైదరాబాద్, ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, ఈ మట్టి, ఈ ప్రజలు, ఎవరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చినా, ఎవరు ఇక్కడ ఉపాధి కోసం వచ్చినా, ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ రీజన్స్, ఆల్ ఓవర్ ఇండియా, దీన్ని మినీ భారత్ అంటారు. ఎవరు వచ్చినా కూడా ప్రేమను పంచి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళని ఆదుకునే నేచర్ ఉన్న గడ్డ మల్కాజిగిరి మట్టి అనే విషయం మర్చిపోయినాను. ఆ పక్కకి ఒక ఆయన ఉంటాడు, మోహన్ రెడ్డి అని, మా బావ వరుస అవుతాడు ఆయన. ఆయనకు మండుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన పక్కకి స్టేజ్ కూర్చున్నాడు కదా, రాయంగర్ బావని పట్టుకొని ఈయనకేం సమాసం అంటాడు, అది ఈయనకేం గదే మాట మాట్లాడుతుండ అని చెప్పి ఆయన లేచిండు. కానీ బాగుండదని ముఖ్యమంత్రి అని చెప్పి అన్నాడట. దిగగానే అడిగిండట, నీకు తెలుసా రాజేంద్ర గారి చరిత్ర? మనకు ఒక్కటే ఊర్లో ఉంటుంది కానీ 50 ఊర్లలో భూములు ఉన్నాయి, మీకు తెలుసా అని చెప్పిండట. 50 ఊర్లలో భూములు ఉంటాయి, 50 ఊర్లలో పోల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, మీకు తెలుసా? అది ఒక్క ఎంజాలు కాదు, చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఉంటాయని చెప్పిండట. చెప్తే అట్లనా అంటే మాట మాట్లాడితే సప్పట్లు కొట్టడానికో సంచలనాల కోసమో ఆ పూటకు హెడ్లైన్స్ కోసం మాట్లాడితే చరిత్ర క్షమించదు. అందుకనే ఆయన ఎంత ఆక్రోశించినా, నేను చల్లార చూసినా, ఇక్కడ మా లచ్చిరెడ్డి గారు ఇప్పుడే పోయిన ఎల్బీనగర్లో ఎన్ని రెచ్చగొట్టానో అని రెచ్చగొట్టింది. మామూలు రెచ్చగొట్టు కాదు. ఇప్పుడు నా నోట్లకు అది రావద్దు, ఎందుకంటే నేను పొత్తుల సర్దిని అందరి వాడిని కాబట్టి నేను ఎప్పుడు గంత సంకుచితంగా వివరించను. ఒక కులం పునాది మీద ఎవడు నాయకుడు కాజాలడు. సంకుచితమైన మనిషి లాంగ్ రన్లో రాజకీయ నాయకుడు ఉండజాలడు. వాజ్పేయి గారు ఒక మాట అంటాడు, చోటే మనసే కోయి బడా నహీ హో సక్తా, టూటే దిల్సే కోయి కడా నహీ హో సక్తా అంటాడు వాజ్పేయి. గత చిన్నగా ఉండద్దు మనిషి అంటాడు. ఎదుగుతున్నా కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటి పాట ఏదైతే ఉందో, నువ్వు ఎంత గొప్పగా ఎదిగితే అంత ఒదిగుంటే నిన్ను సమాజం మెస్తుంది తప్ప అహంకారం అనేది నడవదు. అహంకారం మూర్తిభవించిన నాయకులు ఏమైపోయినరో చరిత్రలో చాలా చూసింది మీరు. కాళీమాతగా పొగడపడ్డ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఇలా టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇవాళ ఆనాడు ఒకటే రేడియో, ఆల్ ఇండియా రేడియో, ఏదో ఒకటే పేపరు, ఒక్క దగ్గరికి వస్తే అందరిపై చదువుకునేటువంటి రోజులలో కూడా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి బండకేసి కొట్టిండ్రు కాళీమాతను కూడా ఎమర్జెన్సీ తర్వాత. అట్లాంటి దేశం ఈ దేశం. ఇవాళ ఇక్కడ ఇవాళ ఈ సంకుచితంగా కులం, సుట్టరికం, లేదా మా రామకృష్ణకు నాకు ఏం కులం ఉంటుందండి, మా కాంతారావు గారికి నాకు ఏం కులం ఉంటుందండి, ఈ నరసింహరావు గారికి మాకు ఏ కులం ఉంటుందండి, ఈ అన్నకు నాకు ఏం కులం ఉంటుందండి. పార్టీ ఒక సిద్ధాంతం, ఒక ఆశయం కోసం కట్టుబడి ఉండేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ గంత సంకుచితంగా వివరించి నేను ఆ జోలికి పోను. కానీ వాళ్లకు మాత్రం భలే గుణపడని చెప్పిండు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండ్రో వాళ్ళంతా ఏం దొరికైనా బస్తీలు ఉంటాయి, మాకు పైసలతో ఓట్లు ఎత్తారు. గంత చిన్నగా అంటే పేద ప్రజలంటే గంత చులకన అన్నట్లు లెక్క. కానీ నేను ఎంత అదృష్టవంతుడంటే
గా బస్తీలు కూడా పేదోళ్ళ అడ్డలే కావచ్చుగాక, కానీ ఆలోచనలో మేము పెద్దవాళ్ళం, మనసులో మేము పెద్దవాళ్ళం, ఆశీర్వాదంలో ముందుంటామని చెప్పి గా బస్తీలు గొప్పగా ఓటేసినటువంటి చరిత్ర నేను చూసిన. అంటే ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి ఆలోచన కలిగే రాజకీయ నాయకులకు అదొక గుణపాఠం చెప్పబెట్టుగా నేను భావిస్తాను. చాలామంది ఈ మధ్య రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నేను నా అనుభవం చెప్తా. ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటెత్తా అని చెప్పి అనుకోరు. నాయకుడు అనేవాడు వానికి ఉన్నటువంటి టెన్షన్, వానికి ఉన్నటువంటి పదవి పొందాలన్నటువంటి ఆరాటంలో భాగంగా వీళ్ళంతా ప్రజలు పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలు ఎన్నడూ కూడా ఆశించరు. అలవాటు చేసింది కాబట్టి. అంటే ఎందుకంటే నాయకుడు అనేవాడు ఈ మధ్య కాలంలో గెలిచినప్పుడు గెలుతాడు, మళ్ళీ కనపడకుండా పోతాడు. కాబట్టి వీడికి ఇప్పుడే దొరుకుతాడు, ఇక దొరికినప్పుడే దండుకోవాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఆయన దండుకుంటారేమో. కానీ ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజల కోసం అరడపడేవాడిని ఎప్పుడు కూడా నెత్తిలో ఎత్తుకొని మోస్తారనడానికి సజీవ సాక్షి నేనే ఉన్నా. నేను ఇక్కడ 92 నేను స్కూల్ ఇక్కడనే చదువుకున్నాను. నేను అసలు ములికి నేనే, చాలామంది తెలియదు. స్కూల్లో చదువుకున్నాడు ములికి అవుతాడు. నేను ఇక్కడికి కేశవన్ హై స్కూల్లో చదువుకున్నాను. నేను అసలు ములికిని. నాకు ఆలయ కాలేజీ ఉంటుంది, ఇక్కడ సాయిబాబా సైన్స్ కాలేజ్, పీజీ కాలేజ్, ఇక్కడ చదువుకున్నాను. నేను 1976 to 86 వరకు ఇక్కడ ఉన్నాను. దాని తదుపరి 92 నుంచి మళ్ళీ ఇక్కడనే ఉన్నా, ఒక 5-6 సంవత్సరాలు పోతే. నేను అసలు ములికిని. ఇవాళ నేను ఇక్కడ నుంచి హుజరాబాద్కు పోయి నిలబడ్డాను. నేను నా పుట్టిన ఊరు అని చెప్పి నిలబడితే నన్ను 7 సార్లు అతి గొప్పగా గెలిపించిన గడ్డ హుజరాబాద్ గడ్డ. నేను 21లో గెలిచిన తర్వాత దీన్ని ఎట్లా ఓడగొట్ట మా ఇప్పటి ఓడిపోయిన ముఖ్యమంత్రికి నిలబడలే. నేను గిన్ని కోట్లు ఖర్చు పెడితే, గిన్ని స్కీములు ప్రకటిస్తే, గింత యంత్రాంగం అంతా కూడా దుర్వినియోగం చేస్తే, గింతమంది మంత్రులు పనిచేస్తే ఏమరా ఇన్ని ఓడలు కొట్టలేకపోయినా చల్ ఇక అని చెప్పి ఇక ఆయన ఏం ఆలోచించినేమో. కానీ ఆ రోజు నుంచి వెళ్ళి పగబట్టి నా మీద ఎమ్మెల్యేగా నేను చేసిన కర్తవ్యాలన్నీ కూడా కాకుండా చేసింది. ఇక ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా నిర్వహించానో ఒక్కటి కూడా నన్ను నిర్వహించలేదు. నీతో నేను పోటీ పడా. ఇక్కడ నా ఆశయం, నా హుజరాబాద్లో మళ్ళీ నేను ఓడిపోయినా పర్లేదు, కానీ నిన్ను అధికారం నుంచి గద్దె దించడమే నా ఎజెండా అనుకున్నాను. నేను ఎవడొస్తాడు ముఖ్యమంత్రి, ఏ పార్టీ వస్తుంది ముఖ్యమంత్రి కాదు, కానీ డెఫినెట్గా కాలికి బట్ట కట్టకుండా బల్బం కట్టుకొని తిరుగుతా అని చెప్పిన తిరిగినాం. మొత్తానికి నా ఆశయం నెరవేరింది, కానీ నేను ఓడిపోయినా. అక్కడ నా ఆశయం నెరవేరింది, కానీ నేను ఓడిపోయినా. ఆయన నేను ఛాలెంజ్ చేసి గెలిచినాం. కేసీఆర్తో పెట్టుకున్నాడు ముందు పడతాడా అని చెప్పి చర్చించే రోజులలో కేసీఆర్ దగ్గరనే నిలబడతా అని చెప్పి నాకు ఒకప్పటి గజ్వెల్ అక్కడ కూడా నా ఇల్లు వాకిలు ఉన్నాయి. ఒక 4-5 ఊర్లలో ఉన్నాయి. అక్కడ ఒక ఊరు 2 ఉన్నది, వరగాలు ఉన్నది, సాకారం ఉన్నది, శిలాసాగర్ ఉన్నది, నా దగ్గర రిమ్మన కూడా ఉన్నది. నాకు ఇల్లు వాకిలు ఉన్నాయి. ఆడ నాకు ఇల్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉండే. అప్పుడు అమ్ముకొని వచ్చి ఇప్పుడు మీరు అక్కడ పోయి నిలబడ్డా. అయినా 1400 ఓట్లు వచ్చే జాగల ఆ ముఖ్యమంత్రి 67,000 ఓట్లు వేసి నన్ను 2వ స్థానం నిలిపాడు. నేను ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నా అంటే, గింత నేను చరిత్రకళను నన్ను పట్టుకొని ఈయన చేసిన ప్రయత్నం మామూలు లేదు. నేను నిజంగా మా అన్నగారు వచ్చిన తర్వాత మా రామకృష్ణ గారు కూడా చెప్పిన నాయకులకు నేను ఎక్కువ తక్కువ రాను. నా గురించి మొత్తం తెలుసు వాళ్ళకు. వేస్తే ఈటల రాజేందర్ మీద ఒక అవగాహనతో ఓటైతే తప్ప ఉత్తగా ఏదో గుడ్డేలు చేయబడితే పడదే. నేను చెప్తున్నా. లేకపోతే మనం ఇవాళ ఇంటింటికి పోయి ఎప్పుడు వాళ్ళతో పోటీ పడి పైసలు పంచుడు, మనం ప్రలోభ పెట్టడానికి మనతో సాధ్యమయ్యే పని కాదు. అది గవర్నమెంట్, నాకు తెలుసు గవర్నమెంట్ ఎట్లుందో, ఎట్లా పనిచేస్తో తెలుసు అని చెప్పినాం. కానీ ఇవాళ ఇక్కడ నేను ఎక్కడ చూసామంటే మా అన్నగారు నిలబడాడు ఎమ్మెల్యేగా. సరే మా అన్నగారిని ఆశీర్వదించకపోయినా నాకు మా అన్నగారి కంటే ఆయనకు 12,000 ఓట్లు మైనస్ వస్తే ఆ 12,000 కలిపి ఇంకొక 17,000 16,000 మెజార్టీ ఇచ్చి దాదాపు 28-29,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గం ఇది. నేను 2 మాటలు చెప్పిపోతా. నేను రాజకీయాల కొత్త కాదు, చాలామంది పెద్దలు మాట్లాడి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టగానే వస్తుంది. ఈటల రాజేందర్ అంటే ఎవడో పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు. ఇంకా 12 పర్సనాలిటీస్ వాళ్ళు. రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రస్ ఉండదని చెప్పేది, కానీ రాజశేఖర్తో కొట్లాడి పెట్టుకోండి.